హాయ్ అండి. నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలంటూ ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్వి నేను 6కి అయితే లేచానండి. రోజు 6కి లేచి ఇంకా మీకు పొద్దున్నే వచ్చి సూర్యభగవాన్ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మెయిన్గా వచ్చి ఈరోజు మార్నింగ్ అయితే వంట చేసేసుకుంటున్నామండి. ఏం చేతనైతే ఇంకా సాయి అయితే డ్యూటీకి వెళ్తుంది కదా, మార్నింగే ఇంకా కర్రీస్ అనేది గట్రా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఏం చేద్దంటే క్యారేజీ పట్టుకెళ్తుంది, బాక్స్ పట్టుకెళ్తుందండి. బాక్స్ పట్టుకెళ్ళినప్పుడు మనకి కర్రీస్ గట్రా అక్కడ కొంచెం దూరంగా వెళ్ళి తెచ్చుకోవాలంట. ఇంక మనం వర్క్కి వెళ్ళిన దగ్గర మనకి పెత్తనాలకి అయితే వెళ్ళనివ్వరు కదా. ఇంకా దాని గురించి అయితే ఇంకా మార్నింగ్ ఇంకా వంట చేసుకుంటే ఇంకా పొద్దున్న అయితే కూర వండేస్తున్నానండి. కూర వండేస్తే ఇంకా మధ్యాహ్నం నుంచి 11 టైం అయితే రైస్ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా దాన్ని మట్టికి అయితే కొన్ని బియ్యం అయితే పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకా రైస్ అయితే మార్నింగ్ తన మట్టికి కొంచెం పెట్టుకుని కర్రీ చేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం బుడీస్ వచ్చిన ఒక గంట ముందు అయితే ఫుడ్ అయితే ఇంకా రైస్ కడిగి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఇలా అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిందండి. నూనె బాటిల్ అయితే ఆల్రెడీ ఒకటైతే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో బాటిల్ అయితే తీసుకుంటున్నానండి. ఇది ఎప్పుడు కూడా రింగ్ పట్టుకుని లాగితే వచ్చేస్తుంది, కాకపోతే పైనే పట్టుకుని లాగకూడదు అనమాట. కిందన ఒక చెయ్యి వేసేసిన తర్వాత ఒక పైన రింగ్ పట్టుకు లాగితే బాటిల్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక దాంతోనేమో వీడియో చేయటం, ఒక దాంట్లో బాటిల్ మూత తీయటం అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. ఇంకెలా అవుతే ఇంకా రింగ్ లాగగానే వచ్చేసింది చూసారా. ఇంకా 2 లీటర్ల బాటిల్ అయితే 2 తీసుకున్నాను కదండి డిమార్ట్లో. ఓ బాటిల్ అయిపోయింది, రెండో బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కర్రీకి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ ఇటెక్కేటప్పటికి పాలు అయితే పొంగొచ్చేసేయండి. పొంగొచ్చిన పాలు అయితే 1 లీటర్ పాలు అయితే మాకు కేంద్రం ఉంటుంది, ఇక్కడ కేంద్రం దగ్గర వచ్చి పోస్తారనమాట. లీటర్ అయితే 80 రూపాయలు తీసుకుంటారండి. పాలు అయితే బాగుంటాయి. ఇంకా అలా అయితే పాలు తెచ్చుకుంటాము. 2 రోజులకు ఒకసారి తెస్తాను, ఎందుకంటే పెరిగి సంజుబాబు తాగడానికేనమాట. మేమైతే ఇంట్లో ప్యాకెట్ పాలే వాడతాము, పెరుగు వాడము పెద్దగాను. ఇంకా పాలేనండి టీకి వాడతామన్నమాట. ఒక 1/2 లీటర్ అయితే మాకు ప్యాకెట్ రోజు పూట వస్తుందన్నమాట. 3 రోజులకి 2 ప్యాకెట్లు అనాలన్నమాట. అలా అయితే ఇంకా ఈ పాలు అయితే 2 రోజులకి సంజుబాబుకి పెరిగి తాగడానికి అయితే లీటర్ సరిపోతుంది. పాలు వాడకానికి ఎక్కువైపోతాయండి డబ్బులు అనుకుంటాం కనేసి ఇంకా కర్రీ అయితే ఉల్లిపాయలు అయితే పొయ్యి మీద వేసేసి బాగా మగ్గబెట్టుకున్న తర్వాత బెండకాయ టమాటా ముక్కలు కూడా పొయ్యి మీద ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అయితే వేసి బాగా మగ్గబెట్టుకోవాలండి. ఏ కూరైనా మగ్గితేనే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా కొత్తిమీర చూసారా, పొడవుగా నాకు అంత పొడవు వచ్చింది, కానీ కొత్తిమీర అయితే చాలా లేతగా ఉందండి. ఆ కాడ ఉంటుంది చూసారా, ఉల్లికాడలాగా, అదైతే మంచి టేస్ట్, అంత మంచి స్మెల్ కూడా ఉంటాయి అనమాట. నాకు అలాంటి కొత్తిమీర ఏది దొరికితే ఎప్పుడు వదిలిపెట్టను, కానీ ఈసారి అయితే అలాంటి కొత్తిమీర దొరికిందనమాట. దీన్ని అయితే హైబ్రిడ్ అంటారు, నాటు కొత్తిమీర అయితే కాదు. ఇంకా చూడండి కారం అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి. కారం ఎంతో లేదనమాట. కారం అయితే నేను నాడించామండి. బాప 1 కేజీ, నేను 1 కేజీ మిరపకాయలు అయితే ఏం కాయలు అయ్యి కర్ణాటక కాయలు అంటారు, ముడతకాయలు అంటారు, ఇంకా ఇవేవో చాలా పేర్లు ఉన్నాయండి దానికి. అయితే ఇంకా అవన్నీ అయితే నాకైతే రాదు అనేసి ఇంకా ముడతకాయలు అంటారు ఎక్కువగాను. నేనైతే కర్ణాటక కాయలు అంటాను అనమాట. కర్ణాటకలో దొరుకుతుందంటండి ఎక్కువ పంట అయితేని. ఇంకా అదైతే నేను ఆడించామండి. ఇంకా వీడియో చేయటానికి మేమైతే ఆడించలేదనమాట, బాపే ఆడించేసింది. మిరగాయలు తేవడం, ఇంకా ముచ్చుకలు తీయటం, కొంచెం పోపులు అయితే వేపడం దాంట్లోకి, ఇంకా మిల్లుకి ఇచ్చేసి ఆడించుకురావడం అంతా కూడా తనే ఇచ్చేసింది. ఎంత పేమెంట్ ఎంత ఉందో చెప్తుంది. అంటే కేజీ 200 అవుతుందంట మిరపకాయలకి. తోగంబులు అయితే అమ్మారండి. ఇంకా అమ్మకం దగ్గర నుంచి అయితే 2 కేజీలు, వాళ్ళు కేజీ, మేము కేజీ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఒక 1/2 కేజీ అయితే అందులో వరంకాయలు అయితే కలుపుకోవాలి, ఎందుకంటే కారం అయితే తక్కువగా ఉంటుందండి. ఆ కాయలు మెయిన్ వచ్చి కలర్కి అనమాట. అలా అన్నారు కానీ కారం అయితే ఆడించుకొచ్చేసిన తర్వాత చూస్తే చాలా కారంగా ఉండిందండి. ఏం చేద్దంటే చాలామంది ముడతకాయలు కారం ఉండదని అపోహలో ఉంటారు, కానీ కారం అయితే బాగానే ఉండింది. మాకైతే సరిపోద్ది. ఇంకా వరంకాయలు ఒకటి వేసాం కదా దాంట్లో, అందుకని గుయ్యమనింది అనమాట. ఇంక చూసారా కొత్తిమీర అయితే ఇలాగా పెట్టేసుకున్నానండి. కొంచెం వాటర్ వేసి మగ్గబెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి ఇంకా మగ్గిన దాంట్లో అయితే ఉడకబెట్టేసుకున్న తర్వాత కాసేపు ఆగి చింతపండు పులుసు అయితే పోసుకుని కూర అయితే ఉడకబెట్టుకోవడం అండి. కూర అయితే రెడీ అయిపోయిందనమాట. మార్నింగ్ అయితే ఇంకా మీకు ఇడ్లీ అయితే వేస్తున్నానండి. బుడ్డీస్కి అయితే 4 ఇడ్లీ అయితే వేసాను. ఇడ్లీ అయితే చల్లారిపోయిన ఇడ్లీ అయితే నేను అస్సలు తినలేనండి. నేనే కదా, పిల్లలు అసలు తినరు, అట్లే తింటారు ఇద్దరు కూడాను. నేనైతే ఇడ్లీ తింటాను, బుడ్డీస్ కూడా ఇడ్లీయే పెడతానండి. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం దాకా ఉండాలి కదా, దాని మధ్యాహ్నం దాకా ఉండాలి కదా. అట్ట అయితే ఆయిల్ ఆ దావత అవన్నీ అవుతాయి. దాని గురించి అయితే ఇంకా
బుడ్డీస్కి కూడా ఇడ్లీ పెడతాను, నేను కూడా ఇడ్లీ వేసుకుంటాను. ఇంకా చట్నీ వచ్చి శనగపప్పు చట్నీ చేశానండి. కొంచెం కొత్తిమీర అయితే వేసి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి శనగపప్పు చట్నీ అయితే చేసి తాలింపు అయితే వేసుకున్నాను. సంజుబాబు అయితే పాలు అయితే కాయటమే కానీ తాగట్లేదు అంటాడు అల్లరే. ఇంకా సాయి అయితే బుడ్డీస్కి అయితే ఇడ్లీ పెట్టేస్తుంది. 3 ఇడ్లీ తింటానండి అన్నారనమాట ఇద్దరు కలిపి. సరే కదని సార్లు ఎంతంటే అంతే పెట్టాలి, బలవంతంగా పెట్టామా మన ప్రాణం మన మీద తీసేస్తారు. ఇంకా కొత్తిమీర చట్నీ శనగపప్పు కొత్తిమీర చట్నీ చేసేసుకుని నేను తాలింపు అయితే వేసుకున్నానండి. చిన్నగాను తాలింపు వేసేసుకున్న తర్వాత అయితే బుడ్డీస్కి అయితే వేసేసామన్నమాట. కారం లేకుండా చేస్తామండి. 3 అంటే 3 పచ్చిమిరకాయలు చేస్తాం, ఎందుకంటే వాళ్ళకే బాగా చట్నీ ఇష్టం అనమాట. ఎక్కువ చట్నీ వేసుకుని తింటారు, కారం తక్కువ ఉండాలి. అసలు ఒక్క పచ్చిమిరకాయ వేసినా చాలంటారు అనమాట. అలా అనమాట. ఇంక సరే కదా అనేసి నేను కర్రీ అంటే రెడీ అయిపోయిందండి. మీకు కర్రీ అయితే చూపిస్తున్నాను. చూసారా, కూర అయితే మంచిగా గమ్మత్తుగా ఉడికిపోయింది అనమాట. కర్రీ ప్రిపరేషన్స్ అయితే అంతా అయిపోయింది. ఇది ఇంక నేను పక్కన పెట్టేసి మిగతా పని అంతా చేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం టీ అయితే పెట్టుకుందాం అనుకున్నాను, కానీ సరే కదా అనేసి టిఫిన్ చేసేయమ్మా అనేది నేను అప్పుడప్పుడే చేయనమ్మా అనేసి కొంచెం టీ అయితే పెట్టేసుకున్నామండి. టీ అయితే పెట్టేసి తాగేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. మార్నింగ్ టిఫిన్కి అంత ఇంపార్టెంట్ ఇవ్వను. టిఫిన్ తినాలంటే తింటాను, లేకుంటే లేదనమాట. ఇంకా కిరణ్ బాబు అయితే మాకైతే మటన్ తీసుకొచ్చాడనమాట. ఎండెక్కిన తర్వాత బెండకాయ పులుసు ఆయనకి దిగదనమాట. సరే కదా మటన్ తెచ్చుకున్నాడు కదా వండుదాం అనేసి ఇంక మటన్ అయితే వండడానికి ఒక 1/2 కేజీ మటన్ అయితే తీసుకొచ్చాడండి. చూస్తే 1/2 కేజీకి మటన్ అయితే బాగానే ఉండిందండి. ఇంక మటన్ అయితే రొటీన్గా వండకుండా ముందు అయితే అందరికి మళ్ళీ నేను కూడా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుంటాను. నేను అవన్నీ వేయనండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కుక్కర్ అయితే పెట్టేసి ఒక 4 విజిల్లో అయితే వేయించుకుంటాను అనమాట. ఇంక తర్వాత దాకలో వండేసుకునేసరికి దీనికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇంక దాని గురించి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్లో రానిచ్చుకుని ఇలాగా కుక్కర్ ఉడికిపోతుంది. ఇలాగో ఆనియన్స్ అయితే ఒక పొయ్యి మీద అయితే వేపేసుకుంటూ ఉంటే 2 పనులు ఒకసారి అయిపోతాయి కదా అనేసి ఒక పొయ్యి మీద అయితే ఆనియన్స్, టమాటా అవుతేసి సాయి అయితే కోసేసిందండి నీట్గాను. ఇంకా కోసేసింది అయితే వేగిన దాంట్లో అయితే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసానండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉడికిన దాంట్లో వేసాం కదా, కొంచెం అయితే ఇందులో వేసామన్నమాట. చూసారా, మంచిగా గమ్మత్తిగా వేపేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉల్లిపాయ ముక్కలకి, టమాటా ముక్కలకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే పడుతుంది అనమాట. దీనికి కాసేపు అయితే అలా వదిలేసుకోవాలండి. వదిలేసుకుంటే మంచిగా అయితే ఉడికిపోతుంది అనమాట. ఈలోగా అయితే మటన్ కుక్కర్ చల్లారిందనమాట. చల్లారిన కుక్కర్ అయితే విజిల్ తీసేసుకుని నేను మీకు ఎలా ఉండిందో అయితే చూపిస్తానమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉత్తి మాసం ఉడికిపెట్టిన చూడలేం, కానీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉడకబెట్టిన మాసం స్మెల్ అయితే బాగానే ఉంటుందండి. మీకైతే చూపిస్తాను అనమాట. చూసారు, ఇలా అయితే మొత్తం ఉడికిపోయింది. మనం ఈ వాటర్తోనే పోసేసుకోవచ్చండి. అంటే మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్నదే కదా. ఇంకా ఇందులో వేగిపోయిన దాంట్లో ఉప్పు, కారం, కొంచెం కారం అయితే చెల్లెళ్ళని అడిగి పట్టుకొచ్చామండి. ఎర్రగా ఉంది కదా కారం, వాళ్ళది ఇంట్లో కారం, కొట్టు దగ్గర కారం అనమాట. అదొక చెంచా, ఇంట్లో ఒక చెంచా వేసాను. ఎందుకంటే కూర చాలా తెల్లగా ఉంటుందండి, మటన్ వండుకున్న టేస్ట్ ఉండదు అనమాట. ఈ కూర ఎలాగా కారం తెలిపి వచ్చేసిన వల్లనే ఇంక ఈ 3 వేసి ఉప్పు, కారం, పసుపు వేసి శుభ్రంగా ఆనియన్స్, టమాటా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలిపేసుకునేసిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న మటన్ నీళ్ళతో పాటు అయితే ఇందులో అయితే పోసేసుకుంటే ఈ వాటర్తో పాటు అంతా ఉడికిపోతుందండి. 1/2 కేజీ మటన్ అయితే చూసారు ఎంత వచ్చిందో, ఉడికే 1/2 కేజీ అంత కూడా అవ్వదనమాట. మటన్కి వచ్చిన తెప్పులే ఇవ్వండి, రేట్ ఎక్కువ, మహా రేటుగా పెరిగిపోయిందండి. చికెన్ తినకూడదు అంటుంటే మటన్కి ఇంకా 1/2 కేజీ 500 అయ్యిందనమాట. 300 ఇచ్చుకునేవారు మాకైతే మనడి వరకు, ఒకేసారి 200 అయితే పెంచేసారనమాట. జాయిగా ఉడుకు స్టార్ట్ అయ్యిందండి. ఉడుకు స్టార్ట్ అయ్యేలాగా మనం మూత అయితే పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసుకుని ఈలాగా కస్తూరి మేతి కొంచెం, నేను మటన్లో కూడా చికెన్ మసాలా వేస్తానండి. నాకు ఏంటో కానీ మటన్ మసాలా ఏ బుద్ధి లేదు, అలా అని ఊరుకున్నది కూడా ఈ బుద్ధి లేదండి. ఇంకా నాకు నచ్చిన పనులు నేను చేయను అనమాట. నాకు నచ్చిన పనులు నేను చేస్తాను. ఇంకా చికెన్ మసాలా వేస్తానమాట. చికెన్ మసాలా అయితే కొంచెం వేసేసుకుని, కొంచెం కస్తూరి మేతి అయితే వేసేసుకుని, కొంచెం కొత్తిమీర జల్లేసుకుని ఇంకా అన్నీ కలిపి ఒకసారి తిప్పుకుని మూత అయితే పెట్టేసుకుంటే అది జాయిగా అయితే ఉడికిపోతుందండి. దాని ప్రాబ్లం అయితే మనకి ఇంక ఉంటుంది అనమాట. ఇంకా పొయ్యి మీద అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. అంటే టైం అప్పటికే వచ్చి 1 గంట అయిపోయిందనమాట. నాకు లేట్ అయిపోయింది. మటన్ కిరణ్ తీసుకొచ్చి ఇలాగా బుడ్డీస్ వచ్చేసారు. బుడ్డీస్ అయితే కొంచెం ఒకరికి సాంబార్ అన్నం, ఒకరికి పెరుగన్నం కలిపేసి స్పూన్లో వేసేసానండి.
స్పూన్లు వేసి ఇచ్చేసిన వలన వాళ్ళు అయితే తినేసారనమాట ఇద్దరు. ఇంకా ఇవాళ అది గొడవ పెట్టకుండా మా అమ్మ పనిలో ఉంది కదా అనేసి పాపం ఇద్దరు కూడా అన్నం అయితే తినేసేసారండి. ఇద్దరు బాధ పెట్టలేదు, నేను ఫస్ట్ అనేసి అన్నారనమాట. సరే అండి మీ ఇద్దరు గుడ్ గర్ల్స్ అనేసి గుడ్ బాయ్ అనేసి ఇంక నేను కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను అనమాట. చూసారా వాటర్ ఎక్కువైపోతాయేమో అనుకున్నాము, కానీ లిమిట్గా అయితే ఉడికిపోయింది చూసారా. అలాగా మనం ఎప్పుడు వండుకున్నా సరే మటన్ని కూర దాకలో వండుకుంటే దాని టేస్ట్ ఉంటుందండి. అల్యూమినియం కుక్కర్లో మొత్తం అంతా వండకూడదు, అసలు కుక్కరే వాడకూడదు అని అంటున్నారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.